ప్రపంచంలో జరుగుతున్న యుద్ధం కారణంగా మన దేశం ఇబ్బంది పడుతుంది. అందుకే అన్ని ధరలు పెరుగుతున్నాయని ప్రచారం జరుగుతుంది. ఎంతవరకు నిజం? దీనిపైన మాట్లాడండి అని ఒక కామెంట్ వచ్చిందండి. వాస్తవమే. యుద్ధం ఫలితంగా ఒక మన భారతదేశమే కాదు, ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో కూడా తీవ్రమైనటువంటి ఆర్థిక సమస్యలు ముందుకొస్తున్నాయి. చమురు క్షేత్రాలు నిలిచిపోయి ఉన్నాయి. అట్లాగే పెట్రోల్, డీజిలు అందుబాటులో లేనటువంటి స్థితి వస్తుంది. గ్యాస్ సిలిండర్లు తీవ్రమైనటువంటి కొరత ఏర్పడింది. ధరలు విపరీతంగా పెరిగినాయి. నిత్యావసర సరుకుల ధరలు పెరిగినాయి. అట్లాగే ప్రతి వస్తువుల మీద ధరలు పెరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ యుద్ధం ఇంకా కొంతకాలం కొనసాగితే మరింత తీవ్రమైనటువంటి సంక్షోభంలోకి మన దేశం వెళ్ళేటటువంటి అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం ఎన్ని రకాలుగా చెబుతున్నప్పటికీ అన్ని ఆయిల్ క్షేత్రాలు నిల్వలు ఉన్నాయి, ఇబ్బంది ఏమీ లేదు అని మాట్లాడుతున్నప్పుడు కూడా వాస్తవానికి ఆ రకంగా లేదు. ఆచరణలో అదంతా కూడా భిన్నంగా కనబడుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ యుద్ధం మరింత కాలం కొనసాగితే ఇంకా తీవ్రమైనటువంటి సమస్యలు, ఆర్థిక సమస్యలు మన దేశం ఎదుర్కొనేటటువంటి పరిస్థితులే ఉన్నాయి. కరోనా కంటే కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కోగలిగినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి.